ఏప్రిల్ 2 విచారణకు రావాల్సిందే. తుమ్మబంకలాగా INPRలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి సాక్షి మీడియాకి ఎలా దోచిపెట్టాడో చూసాం. 100 కోట్లు దోచిపెట్టి తప్పించుకు పారిపోయి వంకలు చెప్పుకుంటా విచారణ కూడా హాజరు కావట్లా. అది నడవదు, కుదరదు. ఏప్రిల్ 2 విచారణ రాకపోతే అరెస్ట్ చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చింది ACB. కాకపోతే అరెస్ట్ తప్పదంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. మీరు కేసు విచారణకు అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చి దర్యాప్తునకు సహకరించాలి. ఈసారి రాకపోతే BNSS సెక్షన్ 35/6 కింద అరెస్ట్ చేస్తామని ఆ నోటీసులో స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి సొంత మీడియాతో పాటు కూలి మీడియాకు వాలంటీర్లతో సాక్షి పత్రిక కొనిపించేందుకు 100 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా విజయ్ కుమార్ రెడ్డి దోచిపెట్టారంటూ విజిలెన్స్ విచారణలో తేలింది. వాలంటీర్లు 2,50,000 మంది సుమారుగా వాళ్ళకి ప్రజల సొమ్ము 200 ఇచ్చి ఆ 200 రూపాయలు పెట్టి సాక్షి పత్రిక కొనిపించి వాళ్ళతో సర్క్యులేషన్ పెంచుకుని లబ్ధి పొందింది. అది తీవ్ర నేరం. ఈ కేసులో జగన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి, భారతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. 2019 నుంచి 2024 వరకు జరిగిన ఈ భాగవతంలో మొత్తం 759 కోట్లు దోచిపెట్టాడంట. ప్రజల సొమ్ము, ప్రజల కష్టంతో కట్టిన పన్నులతో వచ్చిన డబ్బులు 759 కోట్ల రూపాయలు సాక్షి మీడియాకి దోచిపెట్టాడు ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. అంత విచ్చలవిడిగా దోచుకున్నారు, ఎక్కడా వదిలిపెట్టలా, దొరికిన కాడికి మింగేశారు. ఇందులో సగానికి పైగా సాక్షి పత్రికకు అందించారన్న అభియోగాలపై గతేడాది నవంబర్ 14న విజిలెన్స్ నివేదిక ఆధారంగా ACB కేసు నమోదు చేసింది. దీనిపై విచారణకు రావాలంటూ ఈ నెల 18న విజయ్ కుమార్ రెడ్డికి నోటీస్ పంపారు. తక్షణమే తాను రాలేనని, వీలు చూసుకుని వస్తానని ఆయన బదులిచ్చారు. మీరు నోటీస్ ఇస్తే నేను రావాలేంటి, నాకు వీలున్నప్పుడు వస్తాను, నాకు ఇప్పుడు కుదరదని చెప్పాడంట. వంక నేర్చున్నాడు బొంక నేరడని అట్ట ఉంది వ్యవహారం. అదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2న గుంటూరులోని ACB రీజనల్ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలంటూ అడిషనల్ SP మహేష్ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసు ప్రస్తుత దశలో అరెస్ట్ చేయబోమని, అలాగని ఈసారి రాకపోతే BNSS కింద తదుపరి చర్యలు తప్పవని నోటీసులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన INPR మాజీ కమిషనర్ తాను విచారణకు హాజరవుతానని ACB అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అదే విషయం శుక్రవారం హైకోర్టుకు కూడా ఆయన వెల్లడించారు. అంటే కేసు నవంబర్లో రిజిస్టర్ అయింది, మార్చి వచ్చింది. సుమారుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 నెలలు నుంచి విచారణకు రాలేదు, రప్పించలేకపోయారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తామని ప్రెజర్ చేస్తే వస్తానని చెప్పి భయపడి విచారణకు వస్తానని చెప్పి చెప్తాడు ఆయన. అంటే 5 నెలలు తాత్సారం చేశారు. చేయాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నప్పుడు పిలిచి అరెస్ట్ చేయాలి కదా, విచారణకు రాకపోతే అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారణ చేయాలి కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 2న ACB అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని విజయ్ కుమార్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. అంతకుముందు విజయ్ కుమార్ రెడ్డి తరపు న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. సాక్షి పత్రిక ఛానల్కు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ విజయ్ కుమార్ రెడ్డిపై ACB కేసు నమోదు చేసింది. BNSS సెక్షన్ 35/3 కింద నోటీసు ఇచ్చింది. దానికి లోబడి ఏప్రిల్ 2న ACB విచారణకు ఆయన హాజరవుతారు. నోటీసులో పేర్కొన్న షరతులకు కట్టుబడి ఉంటారు అని తెలిపారు. పిటిషనర్పై మొదట నమోదు చేసిన FIRలో అదనంగా సెక్షన్ చేర్చారని, ఈ విషయాన్ని నోటీసులో ప్రస్తావించలేదని తెలిపారు. AG దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ గత ఏడాది డిసెంబర్ 31న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుండి పిటిషనర్కు రక్షణ కల్పిస్తూ కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇప్పటికే ACB అధికారులు BNSS సెక్షన్ 35/3 కింద నోటీసులు ఇచ్చారు. దానికి కట్టుబడి ఉండేలా పిటిషనర్ను ఆదేశించాలి అని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ T. మల్లికార్జునరావు విజయ్ కుమార్ రెడ్డికి తగిన ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యర్థన మేరకు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఏప్రిల్ 3వ వారానికి వాయిదా వేసింది. అసలు విచారణకు హాజరు కాకుండా అప్పుడే ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసుకోవడం ఏంటో, ఈ తాత్సారం ఏంటో అర్థం కావట్లా. దీని మీద ప్రజలు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ కేసులు ఏంటి, ఈ గోళ్ళు ఏంటని. అరెస్టు చేయరా, ACB నోటీస్ తీరుపై ప్రశ్నలు. ప్రస్తుత దశలో తాము విజయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయబోమంటూ ACB ఇచ్చిన నోటీసుపై సోషల్ మీడియాలో ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. విచారణకు రమ్మని సీరియస్గా చెప్పకుండా విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని తెలిపిన తర్వాత అరెస్ట్ చేయము అంటం ఏంటి, అరెస్ట్ చేయబోమని చెప్పడం ఏంటి, అవసరమే ఉందని చెప్పి సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ACB DG అతుల్ సింగ్ గత ఏడాది జూలై 1 నుంచి
అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం నిందితులను విచారణకు పిలిచే ఫార్మాట్ ప్రకారమే నోటీస్ ఇచ్చామని స్పష్టం చేశారు. కేంద్ర సర్వీస్లో ఐఏఎస్లో ఉండగానే జగన్ పాదయాత్రకు తుమ్మా విజయకుమార్ రెడ్డి మద్దతుగా నిలిచారు. అసలు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే జగన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నాడు. ఆయన అంటే ముందే గెలుస్తాడని ఊహించుకున్నారు ఏంటో, ముందే పక్కగా స్కెచ్ రెడీ చేసుకున్నారు. జగన్ రెడ్డి గెలవగానే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఆయన దోచుకుంటాకి ఎక్కడ వీలవుతుందో అక్కడ సొంత మనుషులను పెట్టుకుని ఎలా దోచుకున్నాడో గత 5 ఏళ్ళ మనం చూసాం. జగన్ ప్రభుత్వంలో ఏపీలో సమాచార శాఖ కమిషనర్గా విచ్చలవిడి వ్యవహారాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి. ఆరోపణలు ఏముంది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, 859 కోట్లు. ఇంకా ఆరోపణలు ఏంటి ఎదురుగుండా కనపడతాయంటే అసలు విచారణ ఎందుకు? విచారణ చేయాల్సిన అవసరం ఏముంది? సాక్షికి అడ్డగోలుగా దోచిపెట్టారు 859 కోట్లు స్పష్టంగా ఉంది. ఇంకా విచారణ ఏంటి? ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏంటి? అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేసి లోపలేయాలి కదా. అదే సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారు అందరూ. అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకోవటం ఏంటి? అసలు అవకాశం రాకూడదండి. దోచుకున్నాడు బహిరంగంగా కనపడతా అంటే దోచుకున్న విధానం తెలిసిన తర్వాత కూడా ధైర్యంగా కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నారంటే వాళ్ళతో ఏ తీరుని వ్యవహరించాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా కట్టడి చేయాలో ఏసీబీ పోలీసులు తెలుసుకోవాలి. ఏ ఆధారం లేకుండానే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు కదా, ఏ ఆధారం లేకుండానే కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు కదా, ఏ ఆధారం లేకుండానే దేవినేని ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు కదా, ఏ ఆధారం లేకుండానే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టారు కదా. ఒక్కదానికి ఆధారం ఉందా? అప్పుడు ఎట్లా అరెస్ట్ చేశారు? అప్పుడు కూడా ఈ పోలీసు వ్యవస్థ కదా ఉంది. ఇవాళ రూల్స్ వ్యవస్థను ఏంటి వీళ్ళు గుర్తు వస్తున్నాయి. ఒక పక్కన ఎదురుగుండా దోచుకునే వ్యక్తి స్పష్టంగా కనపడతా ఉంటే, తెలుస్తూ ఉంటే సెక్షన్లు అంటారు, విచారణ అంటారు, కాలయాపన చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు చట్టాలు ఉండవు, వీళ్ళ దగ్గరికి వచ్చి చట్టాలు గుర్తు వస్తాయి. అంటే వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది.